సర్లే అక్క. ఏమైందమ్మా? ఏలే మీ పెద్దమ్మోళ్ళ ఇంట్లో అత్త కొడలు గొడవ అంట. మా నువ్వు నీ పాయింట్స్ ఏది పెట్టకపోవద్దు. రేపు వాళ్ళు ఒకటే నిన్ని బ్యాట్ చేసేస్తారు. నేను దానికే ఏమి చెప్పలే. అత్త టైంలో ఏమైంది? జస్ట్ నువ్వు కొట్టినావు కదా అన్నావు అంతే. దాన్నే సోనీనే చెప్పింది అనేసి పెద్ద రాధాంశం అయిపోలే. మన ఇంట్లో గొడవలు అవసరం లేదు. నేనేం మాట్లాడలేదు కావ్య. రేపు వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు. బ్యాడ్ అయ్యేది చెప్పు నువ్వు. నీకు అవసరమా? ఊరికే ఫోన్ ఎత్తిన పాపానికి అంత పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కోవాల్సిన అవసరం లేదు. దయచేసి అర్థం చేసుకో. ఈ ఇన్నోసెన్స్ని వాళ్ళు బాగా వాడుకొనేస్తారమ్మా. నువ్వు నిజం చెప్తావు, అది వాళ్ళకి ఇష్టం కాదు. వాళ్ళు ఏం చేస్తారు? ఇది కాదు ఇది, ఇది కాదు ఇది అని అందరి దగ్గర చెప్పుకొని పోతారు. బ్యాడ్ అయ్యేది చెప్పు. నేనే. అవసరమా మనకి? నువ్వు ఏమైనా ఒక్క పాయింట్ ఇచ్చినావు అనుకో, రేపు అదే పెట్టుకొని నువ్వే మెయిన్ విలన్ అయిపోతావు. దయచేసి అర్థం చేసుకో. ఏమీ మాట్లాడద్దు. మిగిలిన టైంలో అసలు ఆమె ఎప్పుడైనా నీకు ఫోన్ చేస్తుందా? ఏదన్నా గొడవలైనప్పుడే ఎందుకు ఫోన్ చేస్తుంది? మధ్యలో నిన్ను ఇరికించాలని. నువ్వు తెలుసుకోమా, నువ్వు ఇన్నోసెంట్ కాబట్టి వాళ్ళంతా నిన్ను బాగా వాడుకుంటూ ఉంటారు. నిజం చెప్తా ఉంటా. వాళ్ళ కోడలు నీతో బాగుంది, ఆమె నీతో బాగుంది, నువ్వు ఎందుకు బ్యాడ్ అవ్వాలి? కరెక్ట్. ఎవరి గురించి మనం ఎందుకు వినాలి? మన లైఫ్లోనే 100 ఉంటాయి అంతే. మన లైఫ్ చూసుకొని మనం నెమ్మదిగా ఉన్నాం. వేరే వాళ్ళ గురించి అవసరమే లేదు. ఎవరైనా ఫోన్ చేస్తున్నారా, బాగున్నారా, తిన్నారా, అందరూ ఎట్లుంటారు అంతే మాట్లాడు. ఇంకేమీ మాట్లాడకపోవద్దు. ఏదైనా వేరే టాపిక్ తీసుకొచ్చినారా, పెట్టే ఫోన్. చెప్పు బిజీగా ఉన్నా లేదా ఏదో ఒకటి చెప్పే. ఫోన్ ఎత్తకపోవద్దు.